హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ తోటి రోజ్ ఫ్లేవర్ వచ్చేలా ఐస్ క్రీమ్ చేసుకుందాము. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఒక బీట్రూట్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని తర్వాత దాన్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న దాన్ని మంచిగా ముక్కలుగా కోసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న దాన్ని నేను ఇక్కడ ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను చూడండి. వాటిని నేను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ప్యూరీ లాగా పట్టుకొని పక్కకు పెట్టినాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2.5 కప్ మిల్క్ 2.5 కప్ మిల్క్ తీసుకోవాలి. అందులోనే నా దగ్గర మలై ఉందండి, 2 స్పూన్స్ అది కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మసలనివ్వాలి. ఇలా మసులుతున్నప్పుడు అందులో 3 to 4 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. తక్కువగా తినేటట్టయితే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. 3 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ అందులోనే ఇక్కడ నాకు ప్యూరీ అనేది 1 కప్పు వచ్చింది. అది వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఆ పాలలోనే. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, బాగా మసులుతుంది కదండి, ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చెప్పాను కదండి నేను రోజ్ ఫ్లేవర్తో చేసుకుందామని. దానికోసం మనము 1 స్పూను రోజ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను నేను. మంచిగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత అందులో వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మంచిగా పట్టుకుంటున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఉండాలి. ఈ జ్యూస్ని మనము కప్స్లోని ఇక్కడ జీడిపప్పు నట్స్ వేసుకుంటున్నాను అండి, నట్స్ ముక్కల్ని. మీకు ఇష్టమైతే వేసుకొని, లేకుంటే లేదు. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఆ జ్యూస్ని వేసుకుంటున్నాను, బీట్రూట్ని. 4 కప్స్ నాకు కరెక్ట్గా వచ్చిందండి. నేను పైన కూడా నట్స్ వేసుకుంటున్నాను. వీటిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని 8 to 9 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మధ్యలో 1 అవర్ తర్వాత స్పూన్స్ పెట్టుకుంటే ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి రోజ్ ఫ్లేవర్ తోటి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.